నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలంగాణలో అభివృద్ధిపై చర్చకు సీఎం కేసీఆర్ సిద్ధమా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సవాల్. అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. భక్తులకు తిరుపతి లడ్డూల పంపిణీ. ఉగాదిలోపు మిర్యాలగూడను జిల్లాగా ప్రకటించాలి. మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్ డిమాండ్. పదమూడు జిల్లాలలో నిలిచిపోయిన స్పౌచ్ బదిలీలను చేపట్టండి. ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేసిన స్పౌచ్ ఫోరం. ఇక డీటెయిల్స్ చూస్తే, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమేనని, అయితే తెలంగాణలో అభివృద్ధిపై సీఎం కేసీఆర్ చర్చకు సిద్ధమా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. కరీంనగర్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతుల ఆత్మహత్యలలో తెలంగాణ 4వ స్థానంలో ఉందని, ఈ విషయాన్ని నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో చెబుతోందని అన్నారు. కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారని, రైతు పండించిన పంటను కొనుగోలు చేయడంలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు. రైతులకు ఫసల్ బీమా అమలు చేయడం లేదని, ఎరువులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తున్నట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుండి తప్పుకుంటారని స్పష్టం చేశారు. ఉపాధి లేక యువత అమెరికా పోతున్నట్టు మళ్ళీ పట్టుకొస్తున్నాడు. ఎలక్షన్ కట్టాడు. దుబాయ్, బొంబాయి, బొగ్గుబాయ్ అని చెప్పాడు. ఈయన మహబూబ్నగర్కి ఇంటి వేసి మహబూబ్నగర్ పాదయాత్ర చేసినప్పుడు మహబూబ్నగర్ మొత్తం పచ్చబడ్డాడ. పచ్చబడ్డ మహబూబ్నగర్లో బండి సంజయ్ చిచ్చులు చెప్తున్నాడు. నేను పాదయాత్ర చేస్తుంటే బొంబాయి బస్సు కనబడ్డాడు. 3 బస్సులు కనబడ్డాయి. నేనే బస్ ఎక్కిన. బస్ ఎక్కి మొత్తం వీడియోలు తీసి ముఖ్యమంత్రి పంపించిన. అలా ఇంటర్మీడియట్ పిల్లాడు కూడా ముంబై పోతున్నాడు. ఎందుకు పోతున్నావు అంటే, చదువుకునే వాళ్ళ పైసలు సార్, మా అమ్మ నాన్న లేడు, మా తాత మీద ఆధారపడినా నేను పోతున్నాను చెప్పన్నాడు. ఇంకో చిన్న పిల్లలు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు అంటే, మా అమ్మ నాన్న పోయి ముంబైలో జాబ్ పనిచేస్తున్నారు, నేను మా తాత అమ్మమ్మ దగ్గర చదువుకుంటున్నా, మా తాత అమ్మమ్మని చదివించాలంటే మా నాన్న దగ్గర కూలి పని చేసి పైసలు మాకు పంపాలి అని. రోజు 5-10 బస్సులు ఒక మండలం నుంచే పోతున్నాయి, ఒక అసెంబ్లీ నుంచే పోతున్నాయి. ఇక్కడ జగిత్యాల నుంచి పోతున్నాయి. నేను కొరుట్లో పోతుంటే అక్కడ బస్సు ఆపిన. ఎన్నికల ముందన్నాడు, ఉద్యమ సమయంలో ఎన్నికల ముందన్నాడు, మన రాష్ట్రమా రావాలి, మన పాలన మనకు కావాలి, ఈ బొంబాయి బతుకులందుకు, దుబాయ్ బతుకులందుకు అందరికి రావాలని చెప్పన్నాడు. నువ్వు ముఖ్యమంత్రి అయినా కానీ బొంబాయి వలసలు ఎక్కువైనాయి, దుబాయ్ వలసలు ఎక్కువైనాయి. కనీసం చచ్చిపోయిన శవాలు కూడా తీసుకొస్తలేడు. నేను తీసుకొచ్చిన అనేక సందర్భాల్లో అక్కడ చనిపోయినటువంటి శవాలను నేను తీసుకొచ్చిన మా మంత్రితో మాట్లాడి, మా అరవింద్ గారు తీసుకొచ్చారు మంత్రితో అక్కడ మాట్లాడి. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది దుబాయ్ వాళ్ళు పోయిన ఉంటారు. వాడు కనీసం వాళ్ళ గురించి ఒక్క మాట మనం ఏమైంది, ఎన్ఆర్ఐ పాలసీ ఏమైంది, 1000 కోట్లు కేటాయిస్తాను, ఏమైంది, ఎందుకు కేటాయిస్తావు, ఎన్ఆర్ఐ పాలసీ ఏమైంది, నువ్వు అమర గురించి వాడుతున్నావు. ఈ దుబాయ్ పడకరా, ఫస్ట్ ముంబై వరకు పడకరాను. వలస పోతున్నది వాస్తవము. వాళ్ళ దానికి తోడు వస్తారు. ఈ ఆడియో బయటకు వచ్చింది. ఇది దుబాయ్ వేణుల గురించి ఎంత బూతులు మాట్లాడి రాష్ట్ర ముఖ్యం నోరు వేస్తే బూతులే. ఆడియో బయటకు వచ్చి నువ్వు మాట్లాడింది ఇస్తాను ఇవ్వకపోవడం వలన, ఉపాధి కల్పించకపోవడం వలన, నీ మూర్ఖత్వపు ఆలోచన వలన, నిస్సిగ్గుగా నువ్వు వివరిస్తున్న తీరు వలన చాలా మంది యువత కుటుంబ పోషణ కోసం దుబాయ్ పోతున్నారు. ఇక్కడ అప్పు తప్పు చేసి దుబాయ్ పోతున్నారు. అక్కడ ఉద్యోగస్తులు జైల్లో చాలా మంది ఉన్నారు. ఉద్యోగాలకు చాలా మంది బయటెడుతున్నారు. పాస్పోర్ట్ల ఇబ్బంది వచ్చి అక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడి నుంచి సంవత్సరాల కుటుంబాన్ని దూరం అయ్యాకన్నారు. కనీసం ఒక్కసారి వాళ్ళు టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడి కనీసం వాళ్ళకి సంవత్సరం నుంచి మాట్లాడే పాపన వాళ్ళ మూర్ఖుడు. నువ్వు నీ బిడ్డ పోతుంది, బతుకమ్మని పోతుంది, పొట్టుపొట్టు పైసలు నమ్ముకొని వస్తుంది. నీ కొడుకు పోతాడు, పొట్టుపొట్టు పైసలు పెట్టుబడి పెట్టేస్తాడు. కనీసం అక్కడ పేదల గురించి, అక్కడ వర్షమైన వాళ్ళ గురించి మాట్లాడే ప్రయత్నం చేయడు, వాళ్ళకి కలిసే ప్రయత్నం చేయరు, వాళ్ళ బాధలు వినే ప్రయత్నం చేయరు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించేలా కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ఏటా శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ మురంశెట్టి రాములు అన్నారు.
కరీంనగర్ మార్కెట్ రోడ్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి కళ్యాణం రోజున భక్తులకు తిరుపతి వెంకన్న లడ్డులను అందించనున్నారు. ఈ కార్యక్రమంలో జీకే యూత్ అధ్యక్షుడు ముగులోజు వెంకట్, సభ్యులు పొన్నం రాజు, రవికుమార్ యాగండ్ల తదితరులు పాల్గొన్నారు. రాని విద్యార్థులే చట్టసభలకు పోవాలి అంటే 50 లక్షల పైన ఉన్న డ్వాక్రా మహిళలు. రాష్ట్రంలోని 13 జిల్లాలలో నిలిచిపోయిన స్పౌజ్ బదిలీలను చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ స్పౌజ్ ఫోరం విజ్ఞప్తి చేసింది. దంపతుల బదిలీలను 19 జిల్లాలకే పరిమితం చేయడంతో మిగిలిన జిల్లాలలో పనిచేసిన ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారని అన్నారు. ఒకే చోట ఉండాల్సిన దంపతులు వేరువేరు ప్రాంతాలలో విధులు నిర్వహించాల్సి రావడంతో కుటుంబ పరంగా తీవ్ర ఒత్తిడికి గురి కావాల్సి వస్తుందని అన్నారు. స్పౌజ్ బదిలీలకు సుమారు 2000కు పైగా దరఖాస్తులు రాగా కొద్ది మందికి అవకాశం ఇచ్చారని అన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ సానుకూల నిర్ణయం తీసుకుంటారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా వరంగల్, నేను నా భర్తతో కలిసి ఉండాలని నేను కరీంనగర్ జిల్లాకి ఇంటర్ డిస్ట్రిక్ట్ స్పౌజ్లో వచ్చాను. ఆ విధంగా నా సర్వీస్ కోల్పోయాను. అట్లాగే ఇక్కడ మొన్న 317లో భాగంగా నన్ను జూనియర్ని అనేసి పెద్దపల్లి జిల్లాకి అలాట్ చేశారు. కానీ మన ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి దయ వల్ల మా 2100 మంది స్పౌజ్ అప్లికేషన్స్లో 600 క్లియర్ అయ్యి అందరూ వారు కోరుకున్న జిల్లాలకి అలాట్ అయ్యారు. మేము 2100 మందిని అప్లై చేసుకున్నాము, కానీ 615 అప్పీల్స్ మాత్రమే క్లియర్ అయ్యాయి. నాలాగా సర్వీస్ లాస్ అయ్యి కుటుంబంతో గడపాలని వచ్చిన కుటుంబాలు చాలా ఉన్నాయి. చాలా
నాలాగా చాలామంది సర్వీస్ కోల్పోయి కుటుంబంతో గడపాలని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. మేము అందరము జూనియర్లం అయిపోయాము కాబట్టి మా చివరి అప్లికేషన్ వరకు కూడా స్పౌస్ అన్నీ కూడా క్లియర్ చేసి మా అందరి కుటుంబాలని ఒక్కటి చేసి పుణ్యం కట్టుకోవాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మా అందరి బాధ ఆలకించి 2100 మంది మేము ఉన్నాం సార్. చాలామంది మీ జూనియర్స్ అవ్వడం వల్ల కొన్ని వందల కిలోమీటర్లు మేము ప్రయాణం చేయాల్సి వస్తుంది. అందరం జూనియర్లు చిన్న పిల్లలతో ఉన్న వాళ్ళం ఉన్నాము. కాబట్టి దయచేసి మా సమస్యని పరిష్కరించి అన్ని స్పౌస్ అప్లికేషన్స్ అన్ని క్యాడర్స్లో ఉన్నవి కూడా సమస్య సాల్వ్ చేసి మాకు మా జీవితాన్ని నిలబెట్టమని కోరుకుంటున్నాం సార్. మీరు తలుచుకుంటే చాలా చిన్న సమస్య సార్ ఇది. ఎన్నో పెద్ద పెద్ద సమస్యల్ని సాల్వ్ చేసిన మీకు ఇది చిన్న సమస్య, కానీ మాకు ఇది జీవన మరణ సమస్య అయి కూర్చుంది సార్. తెల్లవారు లేస్తే 615 మంది స్కూల్ అసిస్టెంట్లకు మాత్రమే ఆర్డర్స్ ఇచ్చారు. దయచేసి మా ఆవేదనని అర్థం ఎస్జిటీలు, ఎల్పీలు, పీఈటీలు మొదలైన వాళ్ళు మా ఎస్జిటి క్యాడర్ అందరికీ కూడా మా దినచర్య ముగిసేది రాత్రి 11 గంటలకి. ఈ సంవత్సర కాలంగా మేము పడుతున్న చెప్పుకోలేని అన్ని రకాల బాధలు పడుతున్నామండి. మేము వెళ్ళేది ఇంటీరియర్ ప్లేస్, రవాణా సౌకర్యం ఉండదు, ప్రతిదీ ఇంట్లో చేసుకోవాలి, బయటికి వెళ్ళాలి, ప్రతిదీ సమస్య. ఎన్నో హర్డిల్స్, ఎన్నో ఆటంకాలు దాటితే కానీ మేము ఒక్కరోజు మా దినచర్య గడవదు. అలాంటి మా ఈ స్థితి కొంచెం వీరశైవ లింగాయత్ లింగ బలిజల మేలు కోసం పార్లమెంట్లో ఓబీసీ బిల్లు పెట్టించి దానిని పాస్ చేస్తే తన పూర్తి మద్దతు ఉంటుందని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం 2023 నూతన సంవత్సర డైరీ క్యాలెండర్ యూట్యూబ్ ఛానల్ను ఆయన ఆవిష్కరించారు. వీరశైవ లింగాయత్ లింగ బలిజ రాష్ట్ర అధ్యక్షుడు వెన్న ఈశ్వరప్ప ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్ లింగంపల్లి ఎస్వీకేలో నిర్వహించిన కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి లింగాయత్ లింగ బలిజలు హాజరయ్యారు. 2014 ఏర్పడింది. అది ఇంకా రాబోయే ఒక సంవత్సర కాలంలో 10 వసంతాల కాలాన్ని పూర్తి చేస్తున్నటువంటి అలాగే రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరప్ప గారి ఎందుకంటే బ్రాహ్మణుడు తన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు, ముస్లిండు తన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు. మరి వీరశైవ లింగాయత్ పుట్టిన వాడు మనమెందుకు మన ధర్మాన్ని పాటించదని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నా. దయచేసి మన ఇష్ట లింగాన్ని మనం కూడా ధారణ చేయాలి. ముఖ్య అతిథులు సంఘ సభ్యులందరూ కూడా కాలమానిని గట్టిగా చప్పట్లతో మన చప్పట్లే చలికాలంలో కప్పట్లే దుప్పట్లలాగా ఉపయోగపడతాయి. కాబట్టి గట్టి చప్పట్లతో అందరికీ ఆశీర్వదిద్దాం. బసవేశ్వర భక్తి టీవీ యూట్యూబ్ ఛానల్ వికారాబాద్ సంబంధించినటువంటి ఈ యొక్క మన సంఘానికి సంబంధించినటువంటి నాయకత్వం లోపల మీ నాయకత్వం లోపల చేస్తున్నటువంటి కార్యక్రమాలకు నేను పూర్తిగా మద్దతిస్తున్నా. మొన్న ఢిల్లీలో సంఘం నుంచి చేసినటువంటి కార్యక్రమము చరిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం అని చెప్పి మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. ప్రధానంగా మన యొక్క కులాన్ని ఓబీసీ జాబితాలో కలిపే వరకు కూడా ఎట్టి పరిస్థితుల చైర్మన్కు చెప్పాం. పార్లమెంట్ లోపల బిల్లు పెట్టించి ఆయన చెప్పారు నేను రికమెండ్ చేశాక పార్లమెంట్లో దాన్ని బిల్లు కావాలి. ఆ బిల్లుకు నేను పూర్తి మద్దతు ఇచ్చి పార్లమెంట్ లోపల దాని మీద చర్చ చేస్తానని చెప్పి మీ అందరికీ నేను మనం చేస్తాను. అదేవిధంగా మరి మనకి ఇక్కడ
బలిజ లింగ బలిజ దానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి కులానికి మన ఎట్లయితే కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి కులానికి 10 లక్షల, ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు బీసీ బంధు పథకం పెట్టి 10 లక్షలకు రూపాయలు ఏర్పాటు చేసి స్వయం ఉపాధి పథకాలను ఏర్పాటు చేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు, దాని మీద కూడా మనం పెద్ద ఎత్తున ఢిల్లీలో ప్రోగ్రాం పెట్టాం. ఆ ప్రోగ్రాంకు మనం మార్చి లోపల ఓబీసీ కలపాలి, మార్చి లోపల పెద్ద ఎత్తున ప్రోగ్రాం ఉంటుంది. ఈ ఫిబ్రవరిలో పెట్టే ప్రోగ్రాం కాకుండా మార్చిలో కూడా పెద్ద ఎత్తున బడ్జెట్ సెక్షన్లో ప్రోగ్రాం ఉంటుంది. ఆ ప్రోగ్రాంకు మీరు అందరూ పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో 50% రిజర్వేషన్లు, మన లింగ వర్ధనను ఓబీసీలో చేర్చాలని పెద్ద ప్రోగ్రాం ఉంటుంది. దానికి రావాలని చెప్పి మీరు అందరూ రావాలని చెప్పి కోరుకుంటున్నా. ఎందుకంటే ముందు ఎక్కువ మాట్లాడలేదు. పిల్లల్లో దేశభక్తి, దేశం పట్ల గౌరవం పెంపొందించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ ఐపీసీ అధికారి లక్ష్మీనారాయణ అన్నారు. విశ్వగురు వరల్డ్ రికార్డ్ సంస్థ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డుల ప్రధానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోవిడ్ సమయం నుండి నేటి వరకు వివిధ రంగాలలో సేవలందించిన 30 మందికి విశ్వగురు వరల్డ్ రికార్డ్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రాంబాబు ఆధ్వర్యంలో అవార్డులు ప్రదానం చేశారు. Srinivas garu, thank you so much. గురించి ఇద్దరు అనుకుంటున్నాను చదువులో అంటే అలాగే హెల్త్ క్యాంప్స్ కూడా చేశారు మీరు, అలాగే అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేశారు. ఉమా ఎడ్లపల్లి గారికి అభినందనలు. వరల్డ్ రికార్డ్ అందుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు, మీకు అభినందనలు తెలియజేస్తుంది. క్యాట్రాక్ట్ ఐ సర్జికల్ క్యాంప్స్ కూడా ఆయన నిర్వహించారు. 23 సంవత్సరాలుగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా విశ్వగురు వరల్డ్ రికార్డ్స్. అలాగే మావళ్ళ వెంకటేష్ గారు పురస్కారం అవార్డ్స్ సోషల్ సర్వీస్ ఆయనకి ఇచ్చేస్తున్నారు. ఫుడ్ డొనేషన్ చేయడం, క్లాస్ ఇవ్వడం, ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడం, పూర్ పీపుల్ ఆదుకోవడం ఆయనకి వెనతో పెట్టిన విద్య. వీరిని గౌరవ బీపీ లక్ష్మణ్ గారు సన్మానిస్తున్నారు. వారిని అందుకోవాల్సిన పురస్కారాన్ని కోరుతుంది. విశ్వగురు మీకు అభినందనలు తెలియజేస్తుంది కాశం సత్యనారాయణ గుప్తా గారు. థ్యాంక్ యూ సో మచ్. విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ వారికి అభినందనలు తెలియజేసుకొని రమణ భూపతి గారికి అవార్డు అందజేయాల్సిందిగా మన బీపీ లక్ష్మణ్ గారు కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. బియ్యం తర్వాత బుట్టలు అన్ని అందజేసినటువంటి వ్యక్తి శ్రీ మాదిరెడ్డి కొండారెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. అలాగే COVID-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా థ్యాంక్ యూ. వాసుదేవ్ గారు అవార్డు అందుకున్న విశ్వగురు వరల్డ్ రికార్డ్ మీకు చేసి మనకి అందిస్తున్నారు. నిర్వాసితులకు 400 ఎకరాల 3 పంటల మధ్య భూమి ఇప్పించి వాళ్లకు వారసుడయ్యారు అప్పారావు గారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రధాన చౌరస్తాలో రౌడీ షీటర్ మందని సుమన్ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, తల్వార్లతో దారుణంగా హతమార్చారు. చౌరస్తాలో సుమన్కు సంబంధించిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుండి బయటికి వస్తున్న క్రమంలో ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన అతనిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. పాత కక్షల నేపథ్యంలోని ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
గ్రేటర్ హైదరాబాద్ వాటర్ బోర్డ్ చైర్మన్గా రెండోసారి ఎన్నికైన హైదరాబాద్ జిల్లా సొసైటీ మెంబర్ రాజ్ ఉస్తాద్ను ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ హైదరాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కవాడిగూడ డివిజన్ లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో వెంకటేష్, ఏ నవీన్, మద్దెల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీఆర్పీ సొసైటీ నేషనల్ ప్రెసిడెంట్గా రాజు ఉస్తాద్ మరియు నా కుటుంబ సభ్యులు, సిటీ ప్రెసిడెంట్ ఎస్ఆర్పిఎస్ సొసైటీ నవీన్ గారు, ఆయన బృందం ఈరోజు వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళ ప్రేమ అనురాగము నేషనల్ ప్రెసిడెంట్ గారికి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్, ఎస్సీ ఎస్టీ యూనియన్ అండ్ సెవరేజ్ బోర్డ్ 5 డివిజన్లు సిటీ మొత్తానికి నన్ను నిన్న చైర్మన్గా ఎన్నుకున్నందుకు వాళ్ళు కృతజ్ఞతలు తీరుగా నన్ను అభిమానించి ఈరోజు ఒక సన్మాన కార్యక్రమం పెట్టుకున్నందుకు నా తరపు నుంచి కూడా వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుతూ, మరియు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ముమ్మయ్య గారు, సెక్రటరీ శ్రీనివాస్ గారు మరియు ఆల్ ఆఫీస్ బైరర్లకు మరియు ఇంకా సిటీ 5 డివిజన్లు అన్ని డివిజన్లో పనిచేసే వర్కర్స్ కూడా నా తరపు నుంచి మా సీఎం గారికి ఒక చీఫ్ మినిస్టర్ గారికి ఒక రిప్రజెంట్ పెట్టుకుంటున్నాము. ఈ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో చాలా దళితులే తన జీవితాన్ని త్యాగం చేసుకొని సర్వీస్ చేస్తున్నారు. సో అందు నిమిత్తంగా మీరు తప్పనిసరిగా మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు మేము రిప్రజెంట్ చేసినప్పుడు తప్పనిసరిగా మేము అనుకోకుండానే కన్నా ముందే సెక్రటరియట్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పేరు పెట్టారు. 125 ఫీట్ల అంబేద్కర్ బాబాను మీరు పెడుతున్నారు. మరియు అదేవిధంగా ఇక్కడ భవన్ మీరు వచ్చి 2015లో సీఎం కాగానే మీరు వచ్చి ఇక్కడ ఇనాగ్రేట్ చేశారు ఈ భవన్కు. ఈ భవన్ మొత్తము శిథిల అవస్థకు వచ్చింది. ఇందులో చాలా వరకు ఏమి దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నట్టు ఈ భవన్లో పెళ్లిళ్ళ కార్యక్రమం కానీ, పిల్లల కార్యక్రమం కానీ, స్టడీ కార్యక్రమం కానీ అన్ని విధాలుగా ముందు
మనం ప్రెస్కి పంపిస్తున్నారు మా ఏరియా बाबासाहेब डॉक्टर बी.आर. आंबेडकर, बाबासाहेब डॉक्टर बी.आर. आंबेडकर, राజ్యాంగ निर्माता डॉक्टर बी.आर. आंबेडकर, बाबासाहेब डॉक्टर बी.आर. आंबेडकर, రాజవత్సర్ గారి నాయకత్వం, రాజవత్సర్ గారి నాయకత్వం. తెలంగాణ ఆటో డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కొత్త కార్యాలయం హైదరాబాద్లోని ఖైరతాబాద్లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎంఏ సలీం, ప్రతినిధులు మహమ్మద్ నజీర్, बाबा भाई सभी पाल्गొన్నారు. इल्म नहीं था कि वो पोस्ट 1 साल का रहता बोल के मेरे को धोखे में रख के जो है ना केसीआर सेवादलम का प्रेसिडेंट पोस्ट दिए, लेकिन मैं जो है ना प्रेसिडेंट पोस्ट लिए बाद से 3 महीने तक मेरे को संभलने तक टाइम लग गया. उसके बाद से केसीआर सेवादलम का कोई स्टैंड नहीं था. मैं 25 स्टैंड्स पे जो है ना अपना केसीआर सेवादलम का ऑटो स्टैंड्स बनाया. मैं सभी मेंबर्स को और ऑटो ड्राइवर्स को मेंबरशिप बनाया. ज़्यादा अहमियत आप जो है फंड्स पर देना चाहिए. आपके एसोसिएशन में पैसा होना चाहिए, पैसे जमा होना चाहिए, और पैसा है तो हम कोई भी एहतजाज कर सकते हैं, कुछ भी कर सकते हैं. तो मैं सबसे ज़्यादा अहमियत इस बात की है कि सलीम भाई साहब को आप जो मेंबर्स हैं, आप जो हिम्मत दी, उनके पीछे जो खड़े हैं, तो ये बहुत बड़ी बात है. और मुझे उम्मीद है सलीम भाई साहब भी जो है आप जो उनको साथ दिया है, जरूर सलीम भाई साहब जो उस बात का लिहाज रख के अच्छे से अच्छा काम करने की कोशिश करेंगे. और ऑटो ड्राइवर यूनिटी जिंदाबाद, ऑटो ड्राइवर यूनिटी जिंदाबाद, ऑटो ड्राइवर यूनिटी जिंदाबाद, ऑटो ड्राइवर यूनिटी जिंदाबाद. नहीं करा सकते, नको देखो. जी साहब, बिस्मिल्लाह. प्रेसिडेंट मतलब पहले प्रेसिडेंट का चीफ पैटर्न याद है खुशी कर रहे. ऑटो ड्राइवर यूनिटी जिंदाबाद, सलीम भाई जिंदाबाद, सलीम भाई जिंदाबाद, बागरी भाई जिंदाबाद, बागरी भाई जिंदाबाद, अमान भाई जिंदाबाद, अमान भाई जिंदाबाद, अमजद भाई जिंदाबाद. अकरम भाई, हमारे अकरम भाई सलीम साहब को एक हाथ दीजिए. सलीम साहब अमजद भाई को इधर देखो, उधर देखो, देखो. अगर हम कहीं कोई पेट्रोल पंप पे गए तो वहाँ पे ये मोस्ट इम्पॉर्टेंट चीज़ है भाई. अगर पेट्रोल की ज़रूरत कैसी रहती और वैसे एक इंसान को जो है ना उसकी ज़िंदगी की ज़रूरत कैसी रहती, वो चीज़ बता रहा हूँ. पेट्रोल पंप पे अगर हम गए, उसको पेट्रोल मांगे, वो तो दे देता, लेते किस में? या बॉटल होना या कोई ऐसी चीज़ होना जिसमें हम पेट्रोल ले सके. तो जैसा पेट्रोल को बॉटल होना ज़रूरी है, वैसे ही ऑटो वाले को यूनियन होना ज़रूरी है. क्योंकि ऑटो वाले की आज के दौर में इज्जत कुछ भी नहीं है. ఈ వేదికని అలంకరించిన మన పెద్దలు, మన మహబూబ్ భాయ్, అమరుల్లా ఖాన్ సాబ్, సలీం భాయ్ సాబ్ का నజీర్ భాయ్, ఈలో అందరూ మన యూనిటీ తెలంగాణ అసోసియేషన్, మన ఆటో వెల్ఫేర్ అసోసియేషన్ మన తయారు చేసినందుకు మనం అందరం ఇక్కడ ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మనము గత 6 నెలల ఏం జరిగింది కదా, అసోసియేషన్లో ఏం జరిగింది అనే దానికి మనము ఒక చర్చించుకొని మనం వచ్చినాము. అయితే మా కేసీఆర్ సేవా దళంలో మనము ఎన్నోసార్లు ఎంతో పని చేసినాము అని చెప్పేసి ఎంతోమంది చేస్తే ఆటో వాళ్ళకు ఎలాంటిది ఉపయోగం లేకుండా మనకు పోయింది. కనుక మనకు సలీం భాయ్ వచ్చినప్పటి నుంచి మాకు ఆటో వాళ్ళకి అందరికీ అనుకూలంగా అన్ని రకాలుగా మాకు మంచి లాభం జరిగింది. तेलंगाना ऑटो ड्राइवर वेलफेयर एसोसिएशन के पूरे एग्जिट नंबरों को मैं सलाम करता हूँ. नमस्ते कर क्या आज ये मीटिंग रखने का वजह ये है, केसीआर सेवा दलम में रह के हम
काफ़ी अरसे से काम करे थे। उसके बाद में आमिर साहब सदर जो थे उन्होंने सलीम भाई को चुने। उसके बाद में सबसे पहले लड़ने वाला भी मैं था, सलीम भाई को कहता देते हो। उसके बाद में सलीम साहब बोले मैं एक साल काम कर नहीं करा तो मेरे को एग्जिट कर दो। ठीक है साहब, आपका काम देखेंगे। मगर अल्हम्दुलिल्लाह सलीम साहब का काम देखे हम लोग। हटा की दूसरी तरफ जा रहे हैं तो सलीम भाई रीज़न दिए चुके। सलीम भाई जनवरी 4 तारीख को जैसा रीज़न दिए हमारे पूरे तमाम बाड़ी के लोग को मालूम हुआ, तो हम पूरे बाड़ी के लोग हम जो ना पूरा बैठ के डिसाइड करके बोले हम भी सेवादल में छोड़ेंगे और सलीम भाई का साथ देंगे। क्या వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణలో అభివృద్ధిపై చర్చకు సీఎం కేసీఆర్ సిద్ధమా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సవాల్. అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, భక్తులకు తిరుపతి లడ్డూల పంపిణీ. ఉగాదిలోపు మిర్యాలగూడను జిల్లాగా ప్రకటించాలి. మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్ డిమాండ్. పదమూడు జిల్లాలలో నిలిచిపోయిన స్పౌజ్ బదిలీలను చేపట్టండి. ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేసిన స్పౌజ్ ఫోరం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.